అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో ఉంది కదా వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. ఇండియా వర్సెస్ జింబాబ్వే T20 సిరీస్ అంటే పక్కా ఇండియా గెలిచేస్తుంది అని అయితే అనుకుంటా ఉన్నింది. అవునా కదా? ఎప్పుడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో 2 T20 సిరీస్లో అది ఐర్లాండ్ తర్వాత ఇంగ్లాండ్తో ఓడిపోయిందో, ఇప్పుడు జింబాబ్వేతో ఇండియా గెలుస్తుందా అని అయితే డౌట్ అయితే వస్తుంది. ఇండియా పక్కా గెలిచేస్తోంది అని అయితే ఎవరు చెప్పట్లేదు. అవును కదా? శ్రేయస్ అయ్యర్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ T20 సిరీస్ ఇది. అవును కదా? దాని గురించి మళ్ళీ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం వైభవ్ సూర్యవంశి గురించి మాట్లాడుకోవాలా. నిజంగా చెప్పాలంటే ఈ జింబాబ్వే T20 సిరీస్ వైభవ్ సూర్యవంశికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు వైభవ్ సూర్యవంశికి. ఎందుకంటే 3 మ్యాచ్లు అయితే ఛాన్స్ ఇచ్చింది ఇండియన్ క్రికెట్ టీం మేనేజ్మెంట్. 3 మ్యాచ్లో ఫెయిల్ అయితే అయ్యాడు. మంచి స్టార్టింగ్ ఇచ్చినా కూడా అంటే అక్కడ సంజు శాంసన్ తర్వాత వైభవ్ సూర్యవంశి ఉండింది కాబట్టి సంజు శాంసన్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుందా, వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అయితే ఆలోచించింది. అవునా కదా? కానీ ఇక్కడ అలాంటి డౌట్ ఏం లేదు. పక్క 100% వైభవ్ సూర్యవంశికి అయితే ఛాన్స్ అయితే ఇస్తారు. ఇది వైభవ్ సూర్యవంశికి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఈ T20 సిరీస్ లో వైభవ్ సూర్యవంశి ఆడకపోతే ఇక చాలా కాలము అంటే వైభవ్ సూర్యవంశిని దూరం పెట్టేస్తారేమో అని అయితే అనిపిస్తుంది. అంటే ఫస్ట్ T20 వైభవ్ సూర్యవంశి ఫెయిల్ అయితే సెకండ్ T20కి పక్కన పెట్టరు అని అయితే అనిపిస్తుంది. ఒకవేళ ఫస్ట్ T20 సెకండ్ T20 ఏమన్నా 2 T20లో ఫెయిల్ అయితే అప్పుడేమన్నా ప్రభ్ సిమ్రాన్ సింగ్ ని ఆడించవచ్చు. లేకపోతే మళ్ళీ వైభవ్ సూర్యవంశికి కంటిన్యూస్ గా ఛాన్సెస్ ఇద్దామని ఏమన్నా ఆలోచిస్తే కంటిన్యూస్ గా 3 మ్యాచ్లు వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ వైభవ్ సూర్యవంశి ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఇద్దరు బ్యాటర్స్ అయితే ఉన్నారు, ఇద్దరు ఓపెనర్సే. ఇక్కడ ప్రభ్ సిమ్రాన్ సింగ్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆడాడు కాబట్టి శ్రేయస్ అయ్యర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ కి చాలా చాలా ఛాన్సెస్ వచ్చేట్టుగా చెయ్యొచ్చు. అవునా కదా? ప్రభ్ సిమ్రాన్ సింగ్ కే చాలా సపోర్ట్ అయితే చేస్తాడు. ఎందుకంటే ఇద్దరు పంజాబ్ కింగ్స్ కి ఆడారు కాబట్టి, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఆడాడు కాబట్టి వైభవ్ సూర్యవంశి కన్నా ఫస్ట్ ఛాన్స్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ కే ఇవ్వచ్చు అని అయితే అనిపిస్తోంది. కానీ క్రికెట్ ఫ్యాన్స్ ప్రెషర్ పెడతారు కాబట్టి ఒకవేళ వైభవ్ సూర్యవంశికి ఏమైనా ఛాన్స్ ఏమైనా ఇవ్వకుండా ప్రభ్ సిమ్రాన్ సింగ్ కి ఏమైనా ఛాన్స్ ఇచ్చేస్తే ఇవ్వాలనుకుంటాడు శ్రేయస్ అయ్యర్. కానీ ఇస్తే మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ కింద వెనక ముందు వాయిస్తారు శ్రేయస్ అయ్యర్కి. అంతా తెలిసిండేదే. ఇది చెప్పాలంటే వైభవ్ సూర్యవంశికి చాలా గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఈ T20 సిరీస్ లో వైభవ్ సూర్యవంశి సక్సెస్ అయితే కావాలని అయితే కోరుకుందాం. శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే చాలా ఇంపార్టెంట్ T20 సిరీస్. కెప్టెన్ అయిన తర్వాత కంటిన్యూస్ గా 2 సిరీస్లు T20 సిరీస్లు అయితే ఓడిపోయింది ఇండియన్ టీం. అవును కదా? అది కాకుండా మామూలుగా ఓడిపోయిందా, చాలా దారుణంగా ఓడిపోయింది. ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా చాలా దారుణంగా అయితే ఓడిపోయింది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో. శ్రేయస్ అయ్యర్ బ్యాటర్గా సక్సెస్ అయ్యాడు కానీ ఒక కెప్టెన్గా అయితే సక్సెస్ అయితే అవ్వలేదు. జింబాబ్వే T20 సిరీస్ గెలిస్తే ఒక లెక్కలో చెప్పాలంటే ఒక బిగ్ రిలీఫ్ అనే చెప్పొచ్చు శ్రేయస్ అయ్యర్కి. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్లో వస్తారు. వీళ్ళు కూడా లాస్ట్ 2 T20 సిరీస్లో అయితే ఫెయిల్ అయితే అయ్యారు, దారుణంగా ఫెయిల్ అయితే అయ్యారు. వీళ్ళకు కూడా తిలక్ వర్మ తర్వాత ఇషాన్ కిషన్ కూడా ఇది ఒక లెక్కలో చెప్పాలంటే అగ్ని పరీక్ష అనే చెప్పొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్గా మారుతుంది ఇషాన్ కిషన్కి తర్వాత తిలక్ వర్మకి. దాని తర్వాత స్పిన్ స్పెషలిస్ట్ రవి బిష్ణు అయితే స్పిన్ స్పెషలిస్ట్ అయితే అవుతాడు ఈ T20 సిరీస్లో. ఇంగ్లాండ్ T20 సిరీస్లో కొట్టించుకున్నంత కొట్టించుకోకూడదు రవి బిష్ణు అని అయితే మనమైతే అనుకుందాం. అవును కదా? దాని తర్వాత ప్రిన్స్ యాదవ్కి అయితే ఛాన్స్ అయితే ఇస్తారు. ప్లేయింగ్ 11లో 100% ప్రిన్స్ యాదవ్కి అయితే ఛాన్స్ అయితే ఇస్తారు. దాని తర్వాత ప్రిన్స్ యాదవ్తో పాటు పేస్ బౌలింగ్లో ఐష్ ఠాకూర్ లేదా ఇంకో బౌలర్ ఎవడు లేకుంటే మయాంక్ యాదవ్కి ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ అయితే రావచ్చు అని అయితే అనిపిస్తోంది. ప్లేయింగ్ 11లో అయితే ఇలా అయితే ఉంటుంది. వైభవ్ సూర్యవంశికి అయితే 100% ఛాన్స్ అయితే దొరుకుతుంది. ఒకవేళ ఏమన్నా శ్రేయస్ అయ్యర్ ఏమన్నా కిస్కా చేసి ప్రభ్ సిమ్రాన్ సింగ్కి ఏమన్నా ఛాన్స్ ఏమన్నా ఇప్పిస్తాడా వైభవ్ సూర్యవంశిని ఏమన్నా పక్కన పెట్టి? దీని గురించి మీరు ఏమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.